నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైమ్. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ రాజకీయ పార్టీల మధ్య మాటల తోటాలు పెరుగుతున్నాయి. నిజామాబాద్ ఎన్నికల ప్రచారం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్తో చీకటి ఒప్పందం చేసుకుంది బీజేపీ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ను బీజేపీ కాపాడుతుందని సీఎం రేవంత్ ఆరోపించారు. బీజేపీకి మద్దతు ఇవ్వకుంటే అరెస్టు తప్పదని బెదిరించడంతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయడం లేదన్నారు. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ను ఈడీ ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన ప్రశ్నించారు. కాగా రేవంత్ వ్యాఖ్యలకు బీజేపీ నేత కిషన్ రెడ్డి కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీ అసమర్థతతో మీకు చేతగాక మాపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు ఆయన. కేసీఆర్తో కొమ్మక్కయి ఫోన్ ట్యాపింగ్ కేసు నిర్వీర్యం చేసింది సీఎం రేవంత్ రెడ్డి అని మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసు కాంగ్రెస్ వదిలినా బీజేపీ వదిలిపెట్టదన్నారు. అసలు చీకటి ఒప్పందం జరిగిందా? జరిగితే అది ఏ ఏ రాజకీయ పార్టీల మధ్య జరిగింది? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి శివకుమార్ లాల్ గారు అందుబాటులోకి వస్తారు మనతో స్టూడియోలో. బీజేపీ నేత గంగాపురం వెంకటరెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు రాజమౌళి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా బీజేపీ నేత గంగాపురం వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్తే సార్. నమస్తే. నమస్తే వెంకటరెడ్డి గారు, నిన్న రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల్ని ఏ కోణంలో చూస్తారు? ఎందుకు బీఆర్ఎస్ పార్టీని బీజేపీ కాపాడుతుంది? ఇప్పుడు రఘునాథ్ గారు, లైవ్ లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటువంటి మాటలు గత 15 మాసాలుగా ఎట్లయితే ఉన్నాయో, ఆధారం లేనటువంటివి, ఏ రకమైనటువంటి అర్థం లేనటువంటి పద్ధతి లోపల భారతీయ జనతా పార్టీ మీద మాకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధాలు ఉన్నాయని చెప్పి పరిస్థితి. ఎందుకంటే రకాల హామీలలో విఫలమైనటువంటి పరిస్థితి లోపల ఒక మానసిక సంఘర్షణలో, మానసిక రుగ్మతతో బాధపడుతున్నటువంటి గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడినటువంటిది ఏదైతుందో చిన్నపిల్లాడు కూడా నమ్మినటువంటి పరిస్థితి ఉంది. మాకు బీఆర్ఎస్ కి ఏం సంబంధం అంటే, ఏమైనా సంబంధాలు ఉంటే బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు సంబంధాలు ఉన్నాయి తప్ప. ఎందుకంటే వాళ్ళ డిఎన్ఏ ఒకటి. 2004లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అక్కడ కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండడం, ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితి లోపల వాళ్ళంతా కూడా పొత్తుల పార్టీగా పోటీ చేసి, ఈనాటి కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్నట్టు టిఆర్ఎస్ పార్టీ తరఫున రాజశేఖర్ గారి కేబినెట్ లో ఉన్నట్టు విషయం మీకు అందరికీ తెలిసినట్టు. ఇక్కడ వెంకటరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఇంకొకటి అన్నారు. రేవంత్ రెడ్డి గారు బెదిరించడంతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయడం లేదన్నారు. బీఆర్ఎస్ అసలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు బీజేపీ ఉన్న దగ్గర బీఆర్ఎస్ పోటీ చేయట్లేదు? బీఆర్ఎస్ ఉన్న దగ్గర బీజేపీ కాదు, మేము పోటీ చేస్తున్నాము. ఇలా 3 ఎమ్మెల్సీ స్థానాలకు ధైర్యంగా దమ్ముతో పోటీ చేస్తున్నటువంటి ప్రకటించినటువంటి భారతీయ జనతా పార్టీ. అక్కడ బీఆర్ఎస్ చేయట్లేదు కదా. బీఆర్ఎస్ పోటీ చేయకపోవడానికి కారణం ఏముంది? వాళ్ళకి అడ్రస్ లేదు. ఎవరేసారండి ఓట్లు? వాళ్ళకి తెలుసు. రాజకీయంగా బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయం ఆ పార్టీ దృష్ట్యా నాకు నచ్చినా నచ్చకపోయినా కూడా వాస్తవ నిర్ణయం. ఎందుకంటే వాళ్ళ పట్ల యువకులు కానీ ఉద్యోగస్తులు కానీ తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి మాట వాస్తవం. కాబట్టి వాళ్ళు పోటీ చేస్తే ఉన్న డిపాజిట్లు కూడా రావు. ఇంతకు ముందే లోకసభలో అన్ని డిపాజిట్లు పోగొట్టుకున్నారు 2-3 స్థానాల్లో తప్ప. అందుచేత వాళ్ళు పోటీ చేయడం లేదు. వాళ్ళ పరిస్థితి వాళ్ళది. నేను ఇవాళ అడుగుతున్నా, మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే, ఒకవేళ వాళ్ళు మాకు మద్దతుగా పోటీ చేయడానికి మాకు సహకరిస్తున్నారని ఒకవేళ మనం అనుకుంటే, ఇవాళ 2 టీచర్స్ సంబంధించినటువంటి ఎన్నికల్లో కూడా ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా కాంగ్రెస్ చేస్తలేదు. మరి కాంగ్రెస్ మాకు మద్దతు ఇస్తున్నట్టుగా దీనికి సమాధానం ఏం చెప్తారండి? ఆ 2 స్థానాల్లో వాళ్ళు 3 స్థానాల్లో వాళ్ళు చేయడం లేదు, మరి ఈ 2 స్థానాల్లో వీళ్ళు చేయడం లేదు, మాకు మద్దతు ఇస్తున్నట్టు కదా. కాబట్టి శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్నటువంటిది అర్థరహితమైనటువంటిది. ఇవాళ భారతీయ జనతా పార్టీ సత్తా చాటినటువంటి పార్టీ వల్ల ధైర్యంగా 3 అసెంబ్లీ ఎన్నికల లోపల మేము మా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, అరుణ గారు కానీ అన్ని రకాలుగా యుద్ధ వాతావరణంలో మేము ముందుకు వస్తున్నటువంటి ఒక పరిస్థితి లోపల 3ంటికి 3 మేము గెలిచేటువంటి అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితి లోపల నిన్న రేవంత్ రెడ్డి గారి మొహం చూసినప్పుడు, ఆయన మానసిక సంఘర్షణలు చూసినప్పుడు ఏదేదో ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఫోన్ ట్యాపింగ్ కేసులో మీరెందుకు శ్రవణ్ రావు గారిని ఇతన్ని దేశాల నుంచి తెప్పించడం లేదంటే, మీరు రాసిన లెటర్ మాకు సిబిఐకి ఎందుకు ఇవ్వలేదు ఎంక్వైరీ? మీరు చేయాల్సిన పని మీరు మరి చాలా కేసుల లోపల ఈ కార్ సంబంధించినటువంటి కేసు లోపల కానీ
లేకపోతే మరి కొడంగల్లో జరిగినటువంటి రైతుల మీద జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి లెగచర్లకు సంబంధించినటువంటి కేసులో కానీ కేటీఆర్ ఎందుకు అరెస్ట్ చేయలేదని మేము అడుగుతున్నాము. మీరు కాంప్రమైజ్ అయినరు. ఇవాళ కేసీఆర్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని అంతం చేస్తే ఇక పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యన ఉంటది అనేటువంటి ఒక భయం చేత ఇవాళ ఏ రకంగానైనా కూడా బీఆర్ఎస్ పార్టీని బతికించుకోవాలా అనేటువంటి దాని కింద రేవంత్ రెడ్డి గారు సర్వ విధాలా ప్రయత్నిస్తున్నటువంటిది ప్రజలందరికీ అర్థమైనటువంటిది లక్ష్మీనాథ్ గారు. ఇప్పుడు ఆ పార్టీ పోతే మాకు తెలుసు, వాళ్ళకి తెలుసు, కాంగ్రెస్ వాళ్ళకి దేశంలో 20 రాష్ట్రాల లోపల వాళ్ళను అడ్రస్ లేకుండా చేసినటువంటి క్రెడిట్ మోదీ గారిది. అటువంటి పరిస్థితుల లోపల ఇవాళ బీఆర్ఎస్ ఉంటే కొన్ని ఓట్లు చీలిపోతే మళ్ళీ మనం అధికారంలోకి వస్తామేమో అనేటువంటి ఒక ఆశ చేత ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే భారతీయ జనతా పార్టీ మీద లేని నిందలు మోపడం అనేటువంటిది జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితి. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీకి స్పష్టంగా తెలుసు, మేము చేస్తున్నటువంటిది అయితే దేశంలో ఉండేటువంటి ఒక సమగ్ర సామాజిక అభివృద్ధి కవనం కానివ్వండి, మోదీ గారి నాయకత్వంలో ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ 5వ స్థానంలో భారత ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోవడం అనేటువంటి జరిగినటువంటి మాట వాస్తవము. అందుచేత ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉందో తెలుసు. ఒక్కొక్క రాష్ట్రంలో ఓడిపోతూ డిపాజిట్లు దక్కని పరిస్థితి లోపల వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇవాళ ఏంటంటే ఎటన్నా చేసి అంటే ఢిల్లీలో కమ్యూనిస్టులు ఉన్నారు, మీరు గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఇంకా ఎలాంటి ప్రజా ఆధారం లేని కమ్యూనిస్టులు సోనియా గాంధీ గారికి చెప్తున్నటువంటిది, రాహుల్ గాంధీ గారికి చెప్తున్నటువంటిది ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు యాక్షన్ తీసుకోకండి టీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద. కాళేశ్వరం కేసు కానీ లేకపోతే మన విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి కేసు కానీ, ఫోన్ ట్యాపింగ్ కానీ, ఎందుకంటే దాన్ని బతికించుకోండి. మీరు బతికించుకుంటేనే మనం గెలవడానికి, కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక ఉద్దేశం దీంట్లో కనపడుతుంది. ఇది మాకు తెలుసు, ప్రజలకు తెలుసు. రేపు జరగబోయేటువంటి ఎన్నికల లోపల మేము బ్రహ్మాండమైనటువంటి స్థానాలతో మెజార్టీలతో మేము అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు ప్రజల నుంచి మాకు వస్తున్నటువంటి స్పందనను బట్టి తెలుస్తున్నటువంటిది. మేమేదో రాజకీయ కార్యకర్తలుగా విశ్లేషకులుగా చెప్పడం లేదు. ఇది ఉన్నటువంటి పరిస్థితి. లక్ష్మీనాథ్ గారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎలా చూస్తారు? కిషన్ రెడ్డి గారు చాలా చక్కగా గౌరవప్రదంగా మాట్లాడేటండి. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సిన భాష నాది ఓనాడు అంటాడు, పేగులు వేళ వేసుకొని తిరుగుతా అంటాడు, రకరకాల వాటాలు. అసలు పని చేయాల్సినటువంటి పనిని పక్కకు పెట్టి ఇవాళ మాట్లాడుతున్నటువంటి భాషా ప్రయోగం అనేటువంటిది చాలా అసందర్భంగా కనపడుతుంది. మరి మానవ మర్యాదలకు పద్ధతి లేకుండా ఉన్నటువంటి పద్ధతుల పైన ఆయన మాట్లాడడం అనేటువంటి జరుగుతున్నటువంటిదండి. ఆయన మాట్లాడుతున్నది ఏంటండి, ఇప్పుడు మేమేదో కాంప్రమైజ్ అయినామంటాడు, మేమేదో వాళ్ళని రక్షణ చేస్తున్నాం అనేటువంటిది ఉంటుంది. మాకేం అవసరం అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు బతికించుకుంటారు, వాళ్ళు చేస్తారు. ఏమన్నా ఉన్నట్టయితే మీకు మేనమామల సంబంధం, పుట్టింటి మేనమామల సంబంధం ఉన్నది బీఆర్ఎస్ కు టీఆర్ఎస్ కు. ఇలా అవునన్నా కాదన్నా, మాకు ఎప్పుడన్నా బీఆర్ఎస్ తో మాకు సంబంధం ఉందా చెప్పండి, ఏ ఎన్నికల ఒప్పందం ఉందా చెప్పండి, ఎప్పుడైనా వాళ్ళతో కలిసి మేము చేసినామో చెప్పండి. ఇవాళ ఆ రోజు అయితే ఢిల్లీలో ఎక్కడ ఎవరు వచ్చి కాళ్ళు పట్టుకోలేదంటారా? ఒక్క నిమిషం లక్ష్మీనాథ్ గారు, కవిత అరెస్ట్ కాకపోతే మేమేదో సర్దుబాటు చేసుకున్నాము, అవగాహన ఉన్నాము. కవిత అరెస్ట్ అయిన తర్వాత ఏం జరిగిందండి? అట్లాంటిది ఏం లేదు. దర్యాప్తు సంస్థలు, ఇండిపెండెంట్ సంస్థలు, జ్యుడిషియల్ సంస్థలు వాటి కార్యక్రమాలు వాటి చేస్తాయి తప్ప ఇవాళ మాకు అనుకుంటే అరెస్ట్ చేయడం అనుకోకపోతే అనేటువంటిది కాదు. మేము అడిగినాము సిబిఐ కేసు ఇవ్వండి, కాళేశ్వరం మీద సిబిఐ కేసు ఇవ్వండి. మా కిషన్ రెడ్డి గారు చెప్పినారు మేము 24 గంటల్లో కమిషన్ వేపిస్తామన్నారు. మరి అది జరగలే. విద్యుత్ కొనుగోలు మీద జరగలే. నయం కేసులో ఏం జరిగిందో చెప్పమనండి. ఇప్పటివరకు ఎందుకు రాలే, బయటికి రాలే 1000 కోట్ల రూపాయలు. మరి మిషన్లు తెచ్చి లెక్కించినటువంటి నయం కేసులో ఎందుకు రేవంత్ రెడ్డి గారు వెనక్కిపోయినారు? డ్రగ్స్ కేసులో రేవంత్ రెడ్డి గారు ఎంక్వైరీ ఏమైందో చెప్పమనండి. రైట్ మళ్ళీ వస్తా సార్. ఇన్వాల్వ్ అయినటువంటి భూముల మీద ఏం ఎంక్వైరీ ఉందో చెప్పమనండి. మళ్ళీ వస్తాను వెంకటరెడ్డి గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గర. రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతో బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి, పెద్దలందరూ నమస్తే. రామ్మోహన్ గారు, మీరు మాట్లాడే ముందు మన దగ్గర రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది చూద్దాం. ఇవాళ కేసీఆర్ హరీష్ ను, కేటీఆర్ ను టెలిఫోన్ ట్యాపింగ్ కేసులు అరెస్టు కాకుండా అడ్డుకుంటున్నదే కిషన్ రెడ్డి, బండి సంజయ్. ఎందుకంటే ప్రభాకర్ రావును, శ్రవణ్ రావును విదేశాల నుంచి ఇక్కడికి రప్పిస్తే 48 గంటలలో ఇలా బండారం బయటపడుతుంది. అందరిని తీసుకుపోయి చెర్లపల్లి జైల్లో పెడతామని చెప్పి ఈ కాగితం అడ్డం పెట్టి బ్లాక్మెయిల్ చేసి ఎన్నికల్లో పరోక్షంగా వాళ్ళ మద్దతు తీసుకుంటున్నది బీజేపీ వాళ్ళు కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. రైట్, రామ్మోహన్ గారు, వాస్తవం లేదంటారా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానిలో? రేవంత్ రెడ్డి గారికి సోయి తప్పి గతి తప్పి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతారో తెలుస్తలేదు. ఇలా ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిపాలనలో మొత్తం ఫెయిల్ అయిపోయింది. ఎక్కడ కూడా పట్టగాల్చి మీరు ఇస్తే బాగుంటుందని ఒకటి. ఇంకొకటి, రాజకీయ లబ్ధి కొరకు భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రెండు కలిసి
అత్యంత బలమైనటువంటి టిఆర్ఎస్ పార్టీని ప్రాంతీయ పార్టీగా రూపాంతరం రామ్మోహన్ గారు పుట్టింది కాబట్టి రామ్మోహన్ గారు ఈ రెండు జాతీయ జాతీయ పార్టీగా- పార్టీలు కలిసి ఒక ప్రాంతీయ పార్టీని చంపేద్దాం అనుకుంటున్నాయా? వాస్తవాలు అదే చెప్పండి. చెప్తున్నాను. ప్రాంతీయ పార్టీగా పుట్టి జాతీయ పార్టీగా రూపాంతరం చెందబోతుంది. ఇది మొగ్గలోనే తుంచివేయాలి. ఇది ఆల్రెడీ ప్రాంతీయ పార్టీగా సక్సెస్ అయిపోయింది కాబట్టి జాతీయ పార్టీగా రూపాంతరం చెందుతుంది. మరి ముందు ముందు ఇంకా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మనం కాబట్టి ఇద్దరం కలిసి ఈ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలని కుట్రలో భాగమే ఇటువంటి మాటలు. రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఒకటే అంటారు. బీజేపీ పార్టీ ఏమంటది? కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఒకటి అంటారు. చిత్రం చూడండి, ఇక్కడ ఎవరైనా ఒక ఆరోపణ చేస్తే మేము కాదు వాళ్ళు వేరే మేము వేరే అట్లెట్లయితే చెప్పుకోవాల్సింది పోయి ఈయన మమ్మల్ని కలిపి వాళ్ళతో కలుపుతాడు, ఆయన మాతోనే కలిపి ఈయన కలుపుతాడు. ఎటు తిరిగి మమ్మల్ని బట్టగాల్చి మీద వేయాలి, మమ్మల్ని బదనాలు చేయాలి, రాజకీయంగా ఇబ్బంది పెట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకోటి భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తాను, ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎందుకు పోటీ చేస్తలేరు, వాళ్ళకు ప్రజలు తిరస్కరించి మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో మీ అస్తిత్వం మీద అందరూ తెలుసు. నీటి మీద బుడగలాక భారతీయ జనతా పార్టీ పరిస్థితి. ఆ నీటి బుడగలు ఎంతసేపు ఒకసారి గమనించుకోవాలి మనం. ఇలా మీరు వాపు చూసి ఇప్పుడు ఒకటి రామ్మోహన్ గారు, కేసీఆర్ గారు వాగ్దాటిగా మాట్లాడతారని తెలుసు. రామ్మోహన్ గారు కూడా ఇలాగే మాట్లాడతారని మాకు కూడా ఈ మధ్య అర్థమవుతుంది. వాస్తవాలు మాట్లాడుకుందాం సార్. ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు ఎప్పుడు పోవాలి, నిలబడాలా వద్దా అనేది యుద్ధంలో ఆరితేరు వ్యక్తి కేసీఆర్ గారు. వారు రచించిన యుద్ధ వ్యూహాలు తెలంగాణ సాధించుకోవడం ఎవరు రచించలేదు. ఏ పార్టీ కూడా తెలంగాణ సాధించడానికి చేత కాలేదు. 4 సార్లు ఎన్నికలు గెలిచిన ప్రజాక్షేత్రంలో ఓట్లు వేసుకొని గెలిచిన శాసనసభ్యులందరినీ రాజీనామాలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు రామ్మోహన్ గారు ఇక్కడ తెలంగాణ సాధించడంలో తెలంగాణ ప్రజలు కానీ ఎవరు కూడా తెలంగాణ సాధించడంలో కేసీఆర్ గారి పాత్ర లేదని ఎవరు అనరు. కేసీఆర్ గారి పాత్ర ఉంది 100%. ఒక్క మాట సాధించిన తెలంగాణలో 10 ఏళ్ల పాటు పాలించిన మీరు తెలంగాణ ప్రజలకి ఎంతవరకు లాభాన్ని చేకూర్చారు? బాగా లాభాన్ని చేకూర్చినట్లయితే ఎందుకు ప్రజలు మిమ్మల్ని దూరం పెట్టారు? ఇది కదా కావాల్సింది. ఇక్కడ గమనించండి, తెలంగాణ సాధించడంలో సుమారుగా 4.5 దశాబ్దాలు చాలా మంది చాలా ఉద్యమకారులు పనిచేసారు. ఎవరు కూడా సక్సెస్ కాలేకపోయారు. కేవలం దశాబ్దాల కాలంలో కూడా కేసీఆర్ గారు సక్సెస్ అయ్యారు. తెలంగాణ సాధించుకున్నాం. ఆ పరిక్రమంలో ఎన్నో సార్లు పదవులు త్యాగం చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ నాయకుడు. ఒకటి గమనించాలి మనం, గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఎమ్మెల్సీ స్థానం నిలబెట్టే చరిత్ర లేదు. భారతీయ జనతా పార్టీ వాళ్ళకు ఎలక్షన్ అనేది పార్టీలో ఒక భాగం మాత్రం ఎన్నికలు. కేవలం వాళ్ళు ఓడిపోయినా గెలిచినా వాళ్ళకి ఏం ఫరక పడదు. ఎందుకంటే ఇక్కడ పార్టీ లేదు కాబట్టి వాళ్ళు అన్నిటికీ కూడా సిద్ధంగా గెలుస్తారు. కానీ యుద్ధ రీతిలో కేసీఆర్ గారు తెలుసు, ఒడుపు చూసి దెబ్బ కొట్టాలి, అది కేసీఆర్ గారి పని. ఈ రోజు తెలంగాణలో ఇంతకు ముందు ఒకసారి వాళ్ళు జిహెచ్ఎంసీ పోటీ చేయలేదు, తర్వాత పోటీ చేస్తే 100 స్థానాలకు పైగా వచ్చినాయి టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి దీని పెద్ద సబ్జెక్ట్ గా తీసుకునే అవసరం లేదు, ఎందుకు పోటీ చేస్తున్నారనేది. ఇదే కరెక్ట్ గా మీరు రామ్మోహన్ గారు మీరు చెప్తున్న ఈ యుద్ధ నీతి ఇవే ప్రజల్లో అనేక అనుమానాలు, రేవంత్ రెడ్డి అన్నారని కాదు, ప్రజల్లో కూడా అనేక అనుమానాలను లేవదీస్తుంది. ఎందుకంటే బీజేపీకి బీఆర్ఎస్ ఒక విధంగా ఉండి లాభాన్ని చేకూర్చి కాంగ్రెస్ని దెబ్బతీసే ఉద్దేశంతోనే ఈ రకంగా చేస్తున్నారు. ఇది ఒక యుద్ధ నీతి అని మీరు అనుకుంటున్నారు, కానీ ప్రజలు కూడా దీనిలో మీరు వేసే స్టెప్ని సున్నితంగా నిశ్చితంగా ఆలోచిస్తున్నారు, కాదంటారా? గమనిస్తున్నారు, తెలంగాణ ప్రాంత ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇలా కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలని అనుకుంటే మాత్రం ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఎలక్షన్ నిలబడే కాంగ్రెస్ పార్టీ నామరూపంలో పోయేది. అది ఆ పార్టీ ఆ ఆలోచన ఎప్పుడు కేసీఆర్ గారు చేయలేదు. అన్ని పార్టీల ప్రజాస్వామ్యం అందరు సమానమే అని చెప్పేసి ఎవరైతే మా దగ్గరకు వచ్చారో వాళ్ళనే తీసుకున్నాం. రాని వాళ్ళు బలవంతం పెట్టి ఇబ్బంది పెట్టలేదు, బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయలేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గమనించాల్సింది, బీజేపీ నాయకులు గమనించాల్సింది అయితే ఎవరైతే అధికారంలోకి వచ్చారో ప్రజలు మ్యాండేట్ ఇచ్చినప్పుడు నువ్వు పరిపూర్ణంగా పని చేయాలి. ఎన్నికలు ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసు అధికారులు అక్కడ పారిపోయినారు, అమెరికాలో ఉన్నారు కాబట్టి వాళ్ళు వస్తే కేటీఆర్ ను అరెస్ట్ చేయాల్సి వస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అడిగితే బీజేపీ వాళ్ళు తీసుకొస్తలేరు, ఇది ఆరోపణ చేయడం, వాళ్ళు మాకేం సంబంధం లేదు మేమేం చేసాం వాళ్ళు చెప్పుకోవడం. ఇవన్నీ కాదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీ దగ్గర పోలీస్ యంత్రాంగం నీ దగ్గర ఉంది, నువ్వు ఇంటర్పోల్ గానీ నువ్వు ఇమీడియట్ గా లెటర్ రాసి అక్కడ పోయి విదేశాంగ కార్యాలయం పోతావు, ఎటు పోతావు పోయి టెక్నికల్ గా ఏమవుతుందో తీసుకునే శక్తి నీ దగ్గర ఉన్నది కదా, పోలీస్ యంత్రాంగం నీ దగ్గర ఉంది కదా, కేసు చూడాల్సింది నువ్వు కదా.
రాష్ట్రంలో కేసు నమోదైతే నువ్వు భారతీయ జనతా పార్టీ పైన బీఆర్ఎస్ పార్టీ ఒకటే ప్రతి విషయానికి నన్ను బద్నాం చేస్తున్నారు, తెలంగాణ ప్రజలకి అనేది మంచి చేద్దామని కోరుకుంటే ప్రతి విషయంలో బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డిని బద్నాం చేయడానికి తప్పితే తెలంగాణ ప్రజల మీద ఎక్కడా ప్రేమ లేదని నిన్న ఆవేదన చెందిన పరిస్థితి రేవంత్ రెడ్డి గారిది. వాస్తవం లేదంటారా? రేవంత్ రెడ్డి చాదాగా మధ్యలో ఉన్నట్టుగా ఇలా హరీష్ రావు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు చెప్తే భారతదేశం సంబంధించిన యావత్తు బీజేపీ సర్కారు ప్లస్ అంతర్రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ మొత్తం మరి వింటున్న మాట మరి అంటే అంత గొప్పలో మరి బీఆర్ఎస్ అన్నప్పుడు మీకు చేతగానే పదవి దిగిపోతే అయిపోతుంది కదా, ఎందుకు కూర్చోరు గద్దె పైన? మీకు తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలన శాతం అయితే లేదు, ప్రజలు ఓట్లేసి గద్దె మీద కూర్చోబెడితే నేను ఈ పని చేస్తే కేసీఆర్ వద్దన్నాడు, నేను ఆ పని చేస్తే కేటీఆర్ వద్దన్నాడు, ఈ పని చేస్తే హరీష్ రావు వద్దంటుండు, ఆడపోతే ఢిల్లీలో మోడీ గారు వద్దంటున్నారు, ఇక్కడ బండి సంజయ్ గారు, ఇక్కడ కిషన్ రెడ్డి గారు, ఇంతమందిని నువ్వు మేనేజ్ చేయడానికి శాతం అయితే లేదు. ఒక ముఖ్యమంత్రిగా నీ శక్తి, నీ పవర్ ఏందని తెలుస్తలేదు నీకు. నీ దగ్గర ఇక్కడ ఒక డౌట్ వస్తుంది. ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే ఒక చిన్న డౌట్ ఏంటంటే రామ్మోహన్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డిని నువ్వు ముఖ్యమంత్రిలో ఉన్నవాడిని నువ్వు అని సంబోధిస్తున్నారు మీ బీఆర్ఎస్ వాళ్ళు, కానీ కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు అంటున్నారు. ఈ గారులు పెడతాం వల్లనే ప్రజల్లో కూడా అనేక అనుమానాలు వస్తున్నాయి, కాదంటారా? రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్కడ నువ్వని ఎవరు అనలేదు. వారు ఎప్పుడైతే సమాధానం నేను మీరని గౌరవం ఇచ్చినప్పుడు మీరు అటు నుంచి కూడా అదే రియాక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తా. అట్లా ఎక్స్పెక్ట్ చేస్తే అప్పుడు తప్పే ఉండాలి, మీరు మర్యాదిస్తే నేను మర్యాదిస్తా. కాంగ్రెస్ పార్టీ నాయకులు గారు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎట్లా మాట్లాడి అందరికి చెప్పిన విషయం. ఒక్కోసారి ఆయన కావాల్సుకొని నోరు జాడుతా ఉన్నాడు, మేము కూడా కావాల్సుకొని నోరు జాడుతా ఉన్నాం. తప్పే ఉందని అందులో ఈ రోజు భారతీయ జనతా పార్టీ మమ్మల్ని అంటే మేము బరాబర్ ఎక్కడ వదిలిపెట్టాం. ఎవరు కూడా ఎదుటి వారిని కించపరచవద్దు, ఎదుటి వారిని అమర్యాదగా మాట్లాడవద్దు, వారు కూడా మర్యాద తీసుకోవద్దు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి ఒకటే విషయం, రేవంత్ రెడ్డి గారికి అన్ని యంత్రాంగం అంతా చేతిలో ఉంది. మీరు ఎవరినైతే ఫోన్ ట్యాపింగ్ కేసు అరెస్ట్ చేయదలుచుకున్నారో బేషరతుగా అరెస్ట్ చేసుకోవచ్చు. దానికి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ అడ్డుపడదు, ఇంతవరకు ఎక్కడ అడ్డుపడలేదు. నీ యొక్క వ్యవహారంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో అది ఇది అని మద్దతుగా నేరస్తులో పలకలేదు. నువ్వు ఖచ్చితంగా నీ విచారణ కొనసాగించడానికి మేము పూర్తి స్థాయిలో రెడీగా ఉన్నాం, తప్పకుండా చేయొచ్చు. నిందితుడు అరెస్ట్ చేయొచ్చు, దాంట్లో ఎలాంటి పరిస్థితి మాకు అడ్డం లేదు. ఇంకొకటి, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఎప్పుడు ఒకటి కాదు. వారి పరిస్థితి వేరే, మా పరిస్థితి వేరే. మేము ఉద్యమ నాయకులు, ఖచ్చితంగా మాకు త్యాగాలు, పోరాటాలు వెనతో పెట్టిన విద్య. ఎన్నికల్లో నిలబడకపోనేది మా వ్యక్తిగత విషయం. మా దళపతి కేసీఆర్ గారు అదేంటండి, ఎన్నికల్లో నిలబెట్టకపోవడం, పార్టీ నిలబడకపోవడం వ్యక్తిగత విషయం ఎలా అవుతుంది? రామ్మోహన్ గారు మాట్లాడేదానికి మనం కూడా నిలబెట్టకపోవడం అది మీరు ఒక యుద్ధనీతనో లేదంటే రాజనీతనో ఏదైనా చెప్పండి, కానీ వ్యక్తిగతంగా ఎలా అవుతుంది? మీరు ఒక స్టాండ్ తీసుకున్నారు, ఆ స్టాండ్ లో ఎటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ దెబ్బపడాలని కోరుకుంటున్నారు, అది డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. ఏం చెప్తున్నామండి, మాకు ఇద్దరు, ఒక కాంగ్రెస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ, ఇద్దరు కూడా సమాన శత్రువులే. మాకు రెండు కూడా మా శత్రువులే. ఈ రెండు జాతీయ పార్టీలు కలిసి మమ్మల్ని జాతీయ పార్టీకి ఎదగకుండా ఇక్కడిని ఆదిలోనే తుంచివే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎప్పటికీ వాళ్ళ కళలుగానే మిగిలిపోతాయి, అది గుర్తుపెట్టుకోవాలి. రైట్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి స్టూడియోలో అందుబాటులో కాంగ్రెస్ అధికార ప్రతినిధి శివకుమార్ లాల్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శివకుమార్ లాల్ గారు, ఎందుకు రెండు పార్టీలు కలిసి బీఆర్ఎస్ని తొక్కేయాలని, చంపేయాలని ట్రై చేస్తున్నాయి రామ్మోహన్ గారు అంటారు, ఏమంటారు మీరు? ముందుగా ఏఎన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో వారికి నమస్కారం. నమస్తే. ఒకటి రామ్మోహన్ గారు చెప్పాలి, టీఆర్ఎస్ బీఆర్ఎస్ లోపాయి ఒప్పందకారాలు ఇప్పుడు కాదు, గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన మొదటి నుండి కూడా ఇటు గల్లీలో తిట్టాలి, ఢిల్లీలో పోయి దోస్తాన్ని చేయాలి నరేంద్ర మోదీ గారితో. ఆ రకంగా అదే ఫాలో అయ్యి మొన్న తండ్రికి తుంటి ఇరిగియో లేకపోతే తుంటి క్రాక్ అయిందో ఆ తర్వాత ఆ పార్ట్ కొడుకు కప్ప చెప్పడం జరిగింది. కొడుకు డైరెక్ట్ వెళ్ళి నరేంద్ర మోదీని కలవడం లేదు, ఈరోజు అమిత్ షా గారిని కలవడం జరుగుతుంది. అమిత్ షా గారిని కలిసిన తర్వాత అది కూడా చెప్తా రామ్మోహన్ భాయ్, అది కూడా చెప్తా. అయితే ఇప్పుడు మొత్తానికి కేటీఆర్ ఎవరిని కలుస్తుండ్రు, వెళ్ళి అమిత్ షాని కలుస్తుండు. కేటీఆర్ని వెళ్ళి అమిత్ షాని కలిసిన తర్వాతనే బండి సంజయ్ అధ్యక్షునిగా పోయి కిషన్ రెడ్డి వచ్చేసిండు అక్కడికి. అది వితిన్ నో టైంలో ఆ పార్టీలో ఉన్న వ్యక్తులే, వివేక్ కానీ లేకపోతే ఆయన వాట్ వి కాల్ కొండా విశ్వేశ్వరరెడ్డి, వీళ్ళిద్దరు కూడా ఓపెన్గా వచ్చి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది, మేము పార్టీలో ఉన్నాము, మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మమ్మల్ని పక్కకు జరిపి ఈరోజు కేటీఆర్కి అపాయింట్మెంట్ ఇవ్వడం, ఇది రాజకీయంలో ఇదేమి
డ్రామానో నాకు అర్థం అవ్వట్లేదని వాళ్ళు ఇద్దరు వచ్చి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఢిల్లీలో. దాని తర్వాత వీళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు. ఆ తర్వాత కేటీఆర్ కలిసి వచ్చిన తర్వాత అక్కడ నుంచి బండి సంజయ్ తొలగించి కిషన్ రెడ్డిని అక్కడ అపాయింట్ చేయడం జరిగింది. మళ్ళీ కిషన్ రెడ్డిని అపాయింట్మెంట్ చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీలో మళ్ళీ ఏదైతే బండి సంజయ్ ఉన్నప్పుడు ఉత్తేజం ఏదైతే ఉండేనో కిషన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ మొత్తం ఆ నింపిన గాడపంతా మళ్ళీ తుస్సుమన్నది. భారతీయ జనతా పార్టీ మధ్యన మళ్ళీ విభేదాలు స్టార్ట్ అయినాయి. భారతీయ జనతా పార్టీలో మళ్ళీ విభేదాలు స్టార్ట్ అయినాయి. మొత్తానికి ఈరోజు మనం రాజాసింగ్ని తీసుకోండి. రాజాసింగ్ చెప్పిన మాటలో ఆయన కాన్స్టిట్యున్సీలో ఆయనకు చెప్పిన మెంబర్లను కూడా ఇవ్వమంటే కూడా ఇవ్వలేదు అనే రకంగా ఆయన రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉండడం జరిగింది. ఇటువంటి పరిస్థితి ఇది టీఆర్ఎస్ బీఆర్ఎస్ లోపాయి ఒప్పందకారం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు అదే బట్టబయలు చేయడం జరిగింది. ఇది జరిగిన విషయం. శివలాల్ గారు ఇప్పుడు రాజాసింగ్ గారు మాట్లాడితే వాళ్ళు మళ్ళీ తీన్మార్ మల్లన్న మాట్లాడిన మాటలు మాట్లాడతారు. మనం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి కూడా అంతర్గతంగా చాలా ఉన్నాయి కదా. తీన్మార్ మల్లన్న మాట్లాడిన దానికి గతంలో కేసీఆర్ చేసినట్టు ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేయలేదు. ఖచ్చితంగా బీసీ కులగణనాల ఏదో మిస్టేక్ జరిగింది, కొంచెం తప్పుల తడక అయింది అని వాళ్ళు లేవనెత్తిన అంశాన్ని మళ్ళీ టైం ఇచ్చి ఇమీడియట్గా ఎక్కడైతే ఎవరైతే ఇప్పుడు రామ్మోహన్ గారు వాళ్ళ పార్టీ వాళ్ళే కేసీఆర్ కానీ లేకపోతే కేటీఆర్ కానీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కానీ ఇంకా బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు ఎవరెవరైతే ఎంట్రీ చేయలేదో వాళ్ళని ఎంట్రీ చేయమని మళ్ళీ టైం ఇవ్వడం జరిగింది, అవకాశం ఇవ్వడం జరిగింది. ఇప్పుడైనా వాళ్ళు అది ఇచ్చి సద్వినియోగం చేసుకుంటే అయితే చెప్పండి, బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా లోపాయికారి ఒప్పందం, చీకటి ఒప్పందం ఢిల్లీలో కాళ్ళు మొక్కారని రేవంత్ రెడ్డి మాట్లాడదాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు వాళ్ళ కేసులు ఈరోజు కవిత కేసుని అనుకోండి, లిక్కర్ కేసు, ఇప్పుడు మళ్ళీ కేరళ కేసు కూడా స్టార్ట్ అవుతుంది. దాంట్లో కూడా వీళ్ళు ఫింగరింగ్ చేయడం. ఇప్పుడు హరీష్ రావు కేటీఆర్ వెళ్ళి ఎవరిని కలుస్తుండ్రు ఢిల్లీలో, ఎవరితో ఒప్పందాలు అవుతున్నాయి. ఈరోజు ఎమ్మెల్సీ హరీష్ రావు గారు కేటీఆర్ ఢిల్లీకి పోయి ఎవరు కలుస్తలేరు. మేము కేసులు ఎదుర్కొని సిద్ధం, మేము ఎక్కడ భయపడలేదు, ఎక్కడ తప్పు చేయలేదు. ఒక తప్పు చేసి ఢిల్లీకి ఎందుకు పోతున్నారు రామోహన్ భాయ్? రామోహన్ భాయ్ లే నా మాట వినండి. ఇప్పుడు మీరు చెప్పడం కాదు, అమిత్ షాతోనో లేకపోతే కేటీఆర్తోనో హరీష్ రావుతోనో మీరు చెప్పిన మాట చెప్పండి, వాళ్ళు చెప్తారా చూడండి. లేదా వెంకటరెడ్డి గారు కాకుండా అమిత్ షా గారు చెప్పండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి లోపాయి ఒప్పందకారాలు ఉన్నాయి వీళ్ళ మధ్యన అని కళాఖండిగా చెప్పడం జరుగుతుంది. అవి లేవని చెప్పి ఎవరు చెప్పాలి? హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ చెప్పాలా, లేదంటే ఇక్కడ అమిత్ షా చెప్పాలా? ఎందుకంటే అమిత్ షా వీళ్ళని పెంచి పోషిస్తుండు కాబట్టి. ఈరోజు ఏదైతే ఇంటర్పోల్కని మీరు తీసుకురండి అంటే ఇంటర్పోల్లోనే డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతుంది. మరి అటువంటిప్పుడు ఆ ఇంటర్పోల్కి మీరు చేయండి అని మీరు కూడా సపోర్ట్ చేయండి. టీఆర్ఎస్ కూడా చెప్పండి, వాళ్ళని పట్టుకరండి, మా వాళ్ళని ఫోన్ ట్యాపింగ్ వాళ్ళని చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ వాళ్ళని ఎందుకు పట్టుకొస్తలేరు? ఎందుకు డిలే చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మీరు కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తుందని ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఇటు మాట్లాడతా లేదంటే 6 గ్యారంటీలకు పోతారు. 6 గ్యారంటీల తప్పిదం కూడా ఈరోజు టీఆర్ఎస్ బీఆర్ఎస్ 10 సంవత్సరాల నుంచి ప్రజలకు ఆశ పెట్టిండ్రు. ఆశ తీర్తలేదు అనేది వాళ్ళ అభ్యంతరాలు. ఈరోజు ఖచ్చితంగా మీరు అధికారంలోకి వచ్చి 15 మాసాలు అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇవి ఇస్తారా సస్తారా అనేది మీరు చేసిన తప్పిదాన్ని ఈరోజు టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసిన తప్పిదాన్ని కాంగ్రెస్ మీద పడడం జరిగింది. మేము మేనిఫెస్టోలో పెట్టలేదు అంటలేనండి, మేనిఫెస్టోలో మేము పెట్టినాము. అది ఒక్కటి ఇస్తున్నాము. రేపు శివరాత్రి అయిన తర్వాత మార్చి 1st వీక్లో కూడా 2500 రూపాయలు రేషన్ కార్డులో ఇవ్వడం జరుగుతుంది. మేనిఫెస్టోలో పెట్టినవి కూడా బీఆర్ఎస్ చేసిందని మళ్ళీ వాళ్ళు కూడా అడుగుతారు. రామ్మోహన్ గారు మేనిఫెస్టోలో గతంలో ఎన్నో పెట్టింది బీఆర్ఎస్, చేసింది అవన్నీ మళ్ళీ ఒక్కొక్కటి చేస్తున్నామని కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు కదా. ఒక సంవత్సరం టైం అయ్యి అవ్వకపోతే గట్టిగా అనాలి కదా. పూర్తి చేస్తా అని చెప్పింది వాళ్ళే, సంవత్సరంలో పూర్తి చేస్తా చెప్పింది వాళ్ళదే. వాళ్ళు చెప్పింది అడుగుతాం. మేనిఫెస్టో 420 పెట్టిండ్రు, 420 గురించి మాట్లాడతలేము మనం. 6 గ్యారంటీలు రామ్మోహన్ భాయ్ గతంలో టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టింది. శివలాల్ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గర. 2 మేనిఫెస్టోలా లేదన్నా కంప్లీట్ చేసిరా? ఆ రకంగా ఆలోచన చరిత్ర ఇవ్వమంటే అది కూడా చెప్తాం. టీఆర్ఎస్ ఏం చెప్పింది? రైట్ రామ్మోహన్ గారు మళ్ళీ వస్తాను. రామ్మోహన్ గారు మీరు మాట్లాడతారని మళ్ళీ టైం ఇస్తాం మీకు. మనతోటి రాజకీయ విశ్లేషకులు రాజమౌళి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రాజమౌళి గారు నమస్తే అండి. నమస్తే అండి. రాజమౌళి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల్ని ఏ కోణంలో చూస్తారు? అదే బీజేపీ బీఆర్ఎస్ నడమ చీకటి ఒప్పందం అని అన్నాడు. ఒప్పందమే చీకటిది అన్నప్పుడు మరి ముఖ్యమంత్రి గారు వెళ్ళి చూసిండ్రా అన్న డౌట్ అయితే జనాలకు వస్తుంది. సరే ఆయన చూసినా చూడలేదు ఒక ఆరోపణ చేసిండు.
దాని తర్వాత కేసీఆర్ కేటీఆర్ ను కిషన్ రెడ్డి సంజయ్ కాపాడుతున్నాడు అని అన్నాడు. ఇది కూడా ఆయన ఒక చీకట్లో బాణం వేసింది. అయితే ఒక్కటి మాత్రం ఇక్కడ నిజమేంటంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ కాకుండా అడ్డుపడుతున్నారు అని ఇంకొకటి అన్నాడు. అయితే ప్రజలకు ఏమర్థమవుతుంది ఇవన్నిట్లల్లా నిజంగానే కావచ్చు ఫోన్ ట్యాపింగ్ లో వాళ్ళని కాపాడుతున్నాడు అనే అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రజలకు అనుమానాలు ఎక్కువ ఉంటాయి, వాటిని తీర్చాల్సిన బాధ్యత నాయకుల మీద ఉంది. ఏదో ఎలక్షన్స్ వచ్చినాయని చెప్పి ఈయన ఆరోపించాల్సిన అవసరం లేదు. కానీ బలంగా ప్రజలు ఏమి నమ్ముతున్నారంటే సంవత్సరం అయింది రేవంత్ రెడ్డి గారు వచ్చి, మరి కేసీఆర్ ను కేటీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేస్తలేడు అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. నిజంగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన ఎవరిని మన శ్రవణ్ రావు అండ్ ప్రభాకర్ ని కాపాడుతున్నారు అని అంటున్నారు. సో వీటన్నిటికీ నిజంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది, చీకట్లో బాణం వేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు నిజంగా కూడా బీజేపీ ఇక్కడ తప్పు చేస్తుంది. మరి ఆయన ఎవరు ముఖ్యమంత్రి గారు ఆరోపణ చేస్తున్నట్టు బండి సంజయ్ గారు సాక్షాత్తు సెంట్రల్ స్టేట్ హోమ్ మినిస్టర్, ఆయన సహాయ మంత్రి, కేంద్ర సహాయ మంత్రి. మరి ఆయన చేతిలో ఉంది కదా, వీళ్ళని అమెరికా నుంచి గుంజుకు రావచ్చు కదా, గుంజుకొచ్చిన పడేస్తే వీళ్ళు అరెస్ట్ చేసి లోపలేరా? ఈయన చేతిలో లేదు, ఎవరి చేతిలో? ముఖ్యమంత్రి గారి చేతిలో. వాళ్ళ చేతిలో ఉంది, మరి వాళ్ళు తీసుకురావచ్చు కదా. అయితే మిత్రుడు ఇందాక వెంకటరెడ్డి గారు కూడా అంటున్నారు, ఇంకో ఏదో కేసులో, ఇది ఈ రేస్ కేసులో కూడా ఈయన ఇక్కడ అరెస్ట్ చేయొచ్చు కదా అంటున్నారు. ఇందాక ఏదో అన్నారు ఈ రేస్లో, మరి ఏదో కేసులో సిబిఐని ఎందుకు చేయలేదని చెప్పేసి. వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తున్నారు, మరి కేంద్రం చేతిలో ఉన్న పని ఎందుకు చేయొద్దు? సో దీన్ని బట్టి నిజంగా కూడా ప్రజలు ఏమనుకుంటున్నారంటే, నేను కూడా మొన్న 2 తిరిగి వచ్చిన, వరంగల్ కరీంనగర్ తిరిగి వచ్చిన, అక్కడికి వచ్చిన ఈ ఎలక్షన్స్ పని మీదనే ఏంటంటే బీఆర్ఎస్ కావాలనే క్యాండిడేట్ ని నిలబెట్టలేదు, దానికి ఒక లోపాయికార ఒప్పందం అయితే జరిగింది అన్నది మాత్రం వినబడుతుంది. దాన్ని బట్టి వీళ్ళు పక్కదారి పట్టకుండా చర్చ, పాయింట్ టు పాయింట్ మాట్లాడకుండా వేరే పక్కదారిని మాట్లాడొద్దు. ఇక్కడ మాత్రం సంవత్సర కాలం కొన్ని ఎవరే మన రేవంత్ రెడ్డి లోపాలు ఉన్నాయి, లేవని కాదు. ఇప్పటికీ రైతు భరోసా ఇస్తానని ఇవ్వలేదు. కానీ ఇట్లాంటి విషయాలన్నా ఎలక్షన్స్ రాగానే ఒక మాట, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక మాట. కానీ ప్రజలు బలంగా ఏం నమ్ముతున్నారు పల్లెలలో అంటే, కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు అరెస్ట్ కావడం లేదు, ఎందుకంటే ఒప్పందం అయితే జరిగింది ఇద్దరి మధ్య అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. మరి దీన్ని ఎవరు బాధ్యత? బీఆర్ఎస్ బాధ్యత వహిస్తుందా, కాంగ్రెస్ వహిస్తుందా, బీజేపీ వహిస్తుందా? ఈ ముగ్గురు పార్టీలు ఒకటే, ఈ మధ్యలో నలిగిపోతున్నది మాత్రం ప్రజలు. ఈయన కండువ కప్పుకున్న రాజకీయ నాయకులు అందరూ ఒకటే, ప్రజలు నలిగిపోతున్న మధ్యలో. ఇవన్నీ మాత్రం వాస్తవం. కానీ మొన్న ఎట్లయితే కర్రగాల్చి వాత పెట్టారో, డిఫరెంట్ గా మళ్ళీ ప్రజలు కూడా ఎవరికి వాత పెట్టాలో వాళ్ళకి పెట్టండి. రాజమౌళి గారు ఏదో ప్రశ్న అడుగుతారంట రామ్మోహన్ గారు మిమ్మల్ని. రామ్మోహన్ గారు, ఇది రాజమౌళి గారి టైం, మీరు ప్రశ్న అయితే అడగండి. ఏం చెప్తాను, కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ఎందుకు అరెస్ట్ చేస్తారు నా ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం? వీళ్ళు ఎక్కడ నేరస్తులు కాదు అరెస్ట్ చేయడానికి, వాళ్ళు పట్టగాల్చి మీరేస్తున్నారు అంతే. మొన్న కేటీఆర్ గారిని ఏదో ఈ పార్లా ఈ రేసింగ్ కేసులో ఏదో బట్టగాల్చి చేశారు, ఎక్కడ కూడా నిరూపించబడలేదు, ఫెయిల్ అయిపోయినారు. రైట్ 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 రాజమౌళి గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. అంటే వాళ్ళు సచ్చిలుడు అని మీరు నమ్ముతుంటే చాలా ఉత్తమం మిత్రమా. సచ్చిలుడు అయితే మంచిదే కదా, వాళ్ళు ప్రూవ్ చేసి లోపలేస్తారు. అది టైం కోసం ప్రజలు అనుకుంటున్నారు, ప్రజలు వెయిట్ చేస్తున్నారు. అది చేతుల్లోనే ఉంది వీళ్ళ చేతిలో. కానీ అదే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. ఇన్ని ఆరోపణలు చేసింది కదా, ఇన్ని అక్రమాలు జరిగినాయి కదా, ఇవి ఎందుకు ముందు కదులుతలేదు? ఇప్పుడు ఫైల్ అన్ని ఎక్కడ ఉన్నాయి? మీరు మీ నాయకులు మీరు వెనకేసుకొచ్చుకోండి, నో ప్రాబ్లం. కానీ ప్రజలని అట్లా భ్రమరకు గురి చేసిండు మన రేవంత్ రెడ్డి గారు. మరి ఆ భ్రమలు నిజమా అబద్ధమా అన్నది చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. ఇప్పుడు మొన్నటిదాకా ఇంకా అరెస్ట్ అవుతారు, రేపు అరెస్ట్ అవుతారా అన్నారు, మరి ఇప్పుడు ఎందుకు అయితే లేరు? ఎవరు కాపాడుతున్నారు? అటు బీజేపీ కాపాడుతుందా, లేకుంటే ఇటు కాంగ్రెసే కావాలని లొంగిపోయిందా, ఒప్పందం చేసుకుందా అన్నది ప్రజలు. మీరు ఒక్కసారి వరంగల్ కరీంనగర్ వెళ్ళి చూడండి, అక్కడ ప్రజలు మిమ్మల్ని అడిగితే దానికి సమాధానం వాళ్ళకి చెప్పండి. రైట్ వెంకటరెడ్డి గారు, నిప్పులేందే పొగరాదు ఎస్ రామ్మోహన్ గారు, వెంకటరెడ్డి గారు వినపడుతుందా వాయిస్? వెంకటరెడ్డి గారు, వినపడుతుంది. ఈ నిప్పులేందే పొగరాదు, బీజేపీ తన యొక్క సచ్చీలత్వాన్ని నిరూపించుకోవాలి కదా, ఎందుకు తను తీసుకోవాల్సిన స్టెప్ని తీసుకోవట్లేదని రాజకీయ విశ్లేషకులు రాజమౌళి గారు కూడా ప్రజల వాయిస్గా మాట్లాడారు. ఎందుకంటే సంస్థాగతంగా ప్రజల్లో నేను తిరిగినప్పుడు కూడా ప్రజల్లో ఇది బలంగా ఉంది. ఎందుకు ఆ ఫైల్స్ మూవ్ కావట్లేదు, తప్పు చేశారా చేయలేదా, ఎందుకు మూవ్ కావట్లేదని అడుగుతున్నారు. దానికి ఏం చెప్తారు? ఇప్పుడు 1
విశ్వనాథ్ గారు విన్నాను నేను. ఇప్పుడు ఇంతవరకు 14 మాసాలుగా ఉన్నటువంటి కేసుల్లో ఏనాడు కూడా రేవంత్ రెడ్డి గారు మేము దర్యాప్తు ఇంటర్పోల్ అంటే ప్రభాకర్ రావు గారిని, శ్రవణ్ రావు గారిని అమెరికా నుంచి తీసుకురావాల్సిన ఇంకా కొంతమంది వ్యక్తులందరినీ కూడా భారతదేశానికి తీసుకురావాలా, భారత కేంద్ర ప్రభుత్వం తమకు ఉండేటువంటి సంబంధాల ద్వారా ఇది జరగాల అనేటువంటిది ఇంతవరకు ఏనాడు చెప్పలేదు రేవంత్ రెడ్డి గారు. ఆయన లిఖితపూర్వకంగా ఇచ్చామని చెప్పారు నిన్న సభాముఖంగా రేవంత్ రెడ్డి గారు. ఇస్తే చూపిస్తారు కదా కాగితం చూపిస్తారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడేదండి సర్వ అబద్ధాలు ముందు పుట్టి రేవంత్ రెడ్డి గారు తర్వాత పుట్టినారు. వచ్చిన ప్రాబ్లం వల్ల అదే. ఏనాడు కూడా గత 75 సంవత్సరాలుగా ఇట్లా అబద్ధాలు మాట్లాడేటువంటి ముఖ్యమంత్రిని చూడలేదండి. రేవంత్ రెడ్డి గారే మాట్లాడతారు. చూపియాలా, కాగితం చూపించి రిలీజ్ చేయాలా? ఎందుకు చేయలేదు? మేము లెటర్ రాసినాము. రెండవది మేము అడిగినాము. కిషన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో జరిగింది ఆ కేసు సిబిఐ ఇవ్వండి, మేము చూస్తాము. నిన్న కూడా మీరు వదిలినా మేము వదలమని చెప్పి అన్నాడు. కాబట్టి నోటిపై మీద వేసేటువంటి రకంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏ ఒక్క కేసులో జరిగిందో చెప్పండి. మరి విద్యుత్ కొనుగోలు ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారి కేసు ఉంది, ఏది గొర్రెలకు సంబంధించినటువంటి ఆ కేసు ఫైల్ లేని మాయమైనారు. ఏమైంది ఆ ఫైలు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటున్నది ఏంది? ఈడీ వాళ్ళని ఫైల్ అన్ని తీసుకొని పోయిండ్రు అనేటువంటి. ఈడీ వాళ్ళు చేసే దర్యాప్తు ఈడీ వాళ్ళు చేస్తారు. మీరేం చేస్తున్నారు చెప్పండి. ఒక్క దర్యాప్తు అన్న మీరు ముందుకు తీసుకొచ్చినరా? కాళేశ్వరం మీద ఎక్స్టెండ్ చేస్తున్నారు కమిషన్ ను. కాబట్టి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు వెతుకుంటున్నటువంటి కారణం ఏంటంటే రేపు 5వ తేదీ నాడు 3వ తేదీ నాడు వచ్చేటువంటి ఎమ్మెల్సీ ఫలితాల్లో ఘోరంగా వాళ్ళు ఓడిపోతున్నటువంటి సందర్భం లోపల కారణాలను రెండింటిని వెతుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఒక్కటి, ఓడిపోతే వాళ్ళిద్దరు కలిసి మమ్మల్ని ఓడగొట్టినట్టాడు, గెలిస్తేనేమో వాళ్ళిద్దరు కూడా మీరు బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది, ఇది కూడా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు వెంకటరెడ్డి గారు నేను మాట్లాడినప్పుడు మాట్లాడినా సేపు ఆగరాదు. ఎందుకు బాధపడుతున్నావు? ఓడిపోయే సీటు ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు చెప్పరాదండి. అక్కడ ఘోరంగా ఓడిపోతున్నారు మీరు. కాబట్టి నేను ఏనాడైనా మీ జన్మల కాంగ్రెస్ గెలిచిందా చెప్పు? జీవన్ రెడ్డి గారు మీ మిత్రులు మీకు సపోర్ట్ చేస్తారు కదా వెంకటరెడ్డి గారు. మీ మిత్రులు మీకు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తారు కదా. గతంలో ఎంపీలో చేసినట్టు ఎంపీలో కూడా అట్లనే చేసిరు కదా. నేను చెప్పినా కదా, మేనమామల సంబంధం మీకు బీఆర్ఎస్ కు ఉంది, కాంగ్రెస్ కు వాళ్ళకు ఉంది. మాకెక్కడ ఉందండి? మేము ఎన్నడైనా వాళ్ళతో ఒప్పందం చేసుకున్నామా? ఎన్నడైనా పోటీ చేసినామా? నేను ఇంతకుముందు రామ్మోహన్ గారికి అదే చెప్పిన. మీ అమిత్ షా గానీ లేకపోతే నరేంద్ర మోదీ గారు చెప్పాలా మాట, వెంకటరెడ్డి గారు చెప్తే కాదు. ఈ రోజు బండి సంజయ్ గానీ కిషన్ రెడ్డి చెప్పినా కాదు, నరేంద్ర మోదీ గారు కానీ లేకపోతే అమిత్ షా చెప్పాలా మాకు సంబంధం ఉంది లేదు అనేది. అర్ధగంట సేపు మాట్లాడు. మాట్లాడి ఎందుకు బాధపడుతున్నావు? ఇప్పుడు లిక్కర్ కేసులో కేజ్రీవాల్ ఆ దర్యాప్తు సంస్థలు దుర్వినియోగం చేస్తున్న అన్ని ప్రతిపక్ష పార్టీ నిండి గ్రూప్ కు సంబంధించినటువంటి ఆయన కూడా ముర్ము గారిని, రాష్ట్రపతి గారిని కలిసిన సందర్భం లోపల మీరు వాళ్ళు కలిసిపోయిన రాదా చెప్ప నాకు. ఆనాడు కేశవరావు గారు అక్కడ ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ తరఫున. మీరు ఎట్లా వెళ్ళినారు? మళ్ళీ ఇప్పుడు మీరు రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు? అన్యాయ అక్రమ అవినీతి కేసుల్లో ఉన్నాడు అంటే మీకు ఒక స్టాండ్ లేదు, మీ గ్రూప్ లేదు. మీరేదో గాలివాటంగా 99 సీట్లు గెలిచారు. మీ వెనకాల ఎవరు లేరు, మమతా బెనర్జీ లేదు, లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు లేడు, ఎవరు లేనటువంటి ఒక దుస్థితిలో మీరు వాళ్ళు ఉన్నారు. 3 రాష్ట్రాలకు పరిమితం. ఫైనల్ గా ఏం చెప్తారు మీరు వెంకటరెడ్డి గారు? ఫైనల్ గా ఏం చెప్తారు మీరు? కంక్లూడ్ చేయండి. మీరు కంక్లూడ్ చేయండి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడినాడు చాలా. ఎన్నికలప్పుడు ఏం మాట్లాడినాడు? మేము రాజ్యాంగ సవరణ చేస్తాము, రాజ్యాంగ సవరణ చేసి దళితులకు సంబంధించిన రిజర్వేషన్ రద్దు చేస్తామని మాట్లాడినాడు. జరిగిందా అంటే అది? రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు ఏఐసిసి దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం, ఈయన స్థాయి ఏంది? అక్కడ ఏఐసిసి ప్రెసిడెంట్ తీసుకోమను, ఖర్గే గారిని తీసేసి అక్కడ తీసి మాట్లాడమనండి. కాబట్టి నోటుకొచ్చింది మాట్లాడితే కాదు. తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారి మాట నమ్మే పరిస్థితులు లేదు. విద్యావంతులు, చాలా చైతన్యవంతులు. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతుండో చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ పక్కకు పెట్టి చేయవలసిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమై ఆర్థిక సంక్షోభంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు 1,50,000 కోట్ల అప్పులు చేసినాడు 1 సంవత్సర కాలానికి. రాజమౌళి గారు అంటే చూపిస్తున్నారు. రాజమౌళి గారు ఏంటి? రాజమౌళి గారు ఏదో అడుగుతున్నారు మిమ్మల్ని వెంకటరెడ్డి గారు. కిషన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే మెట్రో రైలు, మూసీ ప్రక్షాళన, రీజనల్ రింగ్ రోడ్డుకు అనుమతులు, నిధులు ఎందుకు తెస్తలేవని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు అడుగుతున్నారు. మన మిత్రుడు వెంకటరెడ్డి గారేమో ఏమంటున్నారంటే అన్ని అబద్ధాలు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి అబద్ధాలు ఆడుతాడా, నిజం మాట్లాడతాడా అది తర్వాత సంగతి. ముందు కేంద్ర మంత్రులు 2 ఉన్నారు తెలంగాణ నుంచి, మరి వాళ్ళు ఎందుకు తెస్తారు? వీటికి సమాధానం ఒకసారి చెప్పమని. రైట్ చెప్పండి వెంకటరెడ్డి గారు. రాజమౌళి గారు ఏ ప్రాజెక్ట్ అయినా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయ నిధులు ఇవ్వాలనుకున్నప్పుడు దానికి కొన్ని నామ్స్ ఉంటాయి. మీరు ఇష్టం వచ్చింది స్టార్ట్ చేసి వల్ల మాకు ఇవ్వండి అంటే ఇవ్వలేకపోతే దాన్ని నింద కాదు. ఇవాళ మీరు చూసినారు 380 కిలోమీటర్ల RRR ఉంది. RRR కు సంబంధించి దక్షిణ భాగం, ఉత్తర భాగం 2 భాగాలు ఉన్నాయి.
ఉత్తర భాగానికి సంబంధించినటువంటిది కేంద్ర ప్రభుత్వం నిర్మించండి అని ఇచ్చినారు. కేంద్ర ప్రభుత్వం 22-25 వేల కోట్ల రూపాయలు దానికి ప్లాన్ లో చూపిస్తున్నటువంటిది. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అనేక సందర్భాల లోపల నితీష్ గడ్కరీ గారితో మాట్లాడింది, ఇదంతా మీడియాలో వస్తున్నది, మీరు అందరికీ తెలుసు. ఈ మధ్యన దక్షిణ భాగం 186 కిలోమీటర్లకు సంబంధించినటువంటిది కూడా మా చాతగాదిగా, మా దగ్గర డబ్బులు లేవు, కేంద్ర ప్రభుత్వమే చేయమని చెప్పినారు. కిషన్ రెడ్డి గారు దానికి అన్నాడు 24-25 వేల కోట్లు మేము మంజూరు. రైట్ శివలాల్, ఎస్ కంక్లూడ్ చేయండి. వెంకటరెడ్డి గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. వెంకటరెడ్డి గారు సమయం తక్కువ ఉంది, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. మీ ఇష్టం వచ్చిన స్కీములు స్టార్ట్ చేసి కేంద్ర ప్రభుత్వం ఏదంటే కేంద్ర ప్రభుత్వానికి ఫైనాన్స్ కమిషన్ ప్రకారంగా నిధులు విడుదలైతాయి, పంపిణీ జరుగుతుంది. మీ ఇష్టం కాదు కదా, జాతీయ విధానం ఉంటది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు సంబంధించి. కాంగ్రెస్ పీరియడ్ లో వెంకటరెడ్డి గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి, సమయం తక్కువ ఉంది. ఒక మాట 2000 జాతీయ రహదారులు ఉంటే మోదీ గారి 10 ఏళ్ల పాలన లోపల 2700 కిలోమీటర్ల రహదారులు తెలంగాణ నుంచి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ అభివృద్ధి కాదనండి. రైట్ శివలాల్ గారు చెప్పండి, కంక్లూడ్ చేయండి. వెంకటరెడ్డి గారు నామ్స్ గురించి మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్కి కానీ బీహార్కి కానీ నామ్స్ ఏమి ఉండవా? అంటే రేపు వాళ్ళకి గిట్ట నిధులు ఇవ్వకపోతే మీ ప్రభుత్వం కూలిపోతుందనే ఒక ఆలోచనతోనే వాళ్ళకి నిధులు ఎక్కువిస్తున్నారా? ఇదే ఇక్కడ న్యాయం? ఇప్పుడు మన దగ్గర ఖమ్మంలో ముంపుగా గ్రామాలను చూసి పోయిండు వ్యవసాయ శాఖ మంత్రి. మరి ఈరోజు వరకు కూడా మనకు ఏదైతే పంట సాయం కావాలి, లేకపోతే మునిగిన సాయం కావాలంటే ఇప్పటివరకు వెళ్ళలేదు. కానీ అదే ఆంధ్రప్రదేశ్కి మటుకు 2000 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు 800 కోట్లు అంటే ఏమన్నట్టు అది? శివలాల్ గారు ఓపెన్గా మాట్లాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో అలాగే కదా చేసింది. అసలు రాష్ట్రం విడగొట్టిన టైంలో కాంగ్రెస్ పార్టీ ఏ ప్రాతిపదికన రాష్ట్రాన్ని విడగొట్టింది? మరి వాళ్ళు కూడా, ప్రజలు కూడా అది కూడా అడుగుతారు. ఒక కంట్లో అన్నం ఒక కంట్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన హామీ చట్టం కింద కూడా 10 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారు ఏం చేయలేదు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో ఒప్పందం ఉంది కాబట్టి అక్కడికి నిధులు ఎక్కువ పంపిస్తున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ తరఫున నా ఆరోపణ. అసలు ఏ ప్రాతిపదికన రాష్ట్రాన్ని ఆ టైంలో మీరు ఎన్నికల ముందు విడగొట్టారు రాష్ట్రాన్ని అని అడుగుతారు. కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా విడగొట్టిందని దానికి ఏం చెప్తారు సమాధానం? ప్రజల్లో ఒక ఆకాంక్ష ఉండే 60 ఏళ్ల కళ సాకారం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఉద్యమకారులు కానీ, లేకపోతే విద్యార్థులు కానీ, జేఏసీ కానీ కేసీఆర్ రైట్. ఇప్పుడు ఇవాళ టాపిక్ మీద కంక్లూడ్ చేయండి మీరు. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, మీ సమయం అయిపోయింది, చెప్పండి. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు చెప్పండి. అయితే ఇది ఒకటే, ఇప్పుడు రేపు జరగబోయే ఎమ్మెల్సీలో మటుకు బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది, లోపాయి ఒప్పందకారం ఉంది, అందుకే క్యాండిడేట్ని నిలబెడతలేరు అనేది ఘంటాపదంగా చెప్పడం జరుగుతుంది. ఇది చీకటి ఒప్పందం ఏదైతే ఉందో అది బహిర్గతం అవుతుంది. ఈరోజు ఇప్పుడు విశ్లేషకులు కూడా చెప్పడం జరిగింది, ఏదైతే టీచర్స్ కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీలో ఆయన కూడా వెళ్ళిండంట, అక్కడ కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్కళ్ళు చెప్తే తప్పుడు చెప్తున్నారు అనేది వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఒక అనలిస్ట్ కూడా అదే మాట చెప్పిండ్రు. ఈరోజు రాజమౌళి గారు ఓపెన్గా చెప్పడం జరిగింది, నేను గ్రౌండ్ రియాలిటీ చెప్తున్నాను అని చెప్పడం జరిగింది. గ్రౌండ్ రియాలిటీ అని మటుకు బీఆర్ఎస్ ఇండైరెక్ట్ కాదు, డైరెక్ట్గానే క్యాండిడేట్ని పెట్టకుండా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు అనేది మా నినాదం. రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి. ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి లోపాయకర ఒప్పందం లేదు, సహకరించే పరిస్థితి ఉంటుంది. చేసినట్టయితే ఖచ్చితంగా రాజకీయ క్షేత్రం లోపల బహిరంగంగానే జరుగుతాయి కాబట్టి అది గమనించుకోవాలి కాంగ్రెస్ సర్కార్. రేవంత్ రెడ్డికి పరిపాలన చేయడానికి ఏదో మాట్లాడుతూ తప్పితే ఏదో మాట్లాడిన డైవర్షన్ పాలిటిక్స్ అంతా ప్రజల యొక్క మనసు దృష్టి మరల్చే ప్రయత్నం. ఈరోజు ఇంకోటి గమనించాలి, రేవంత్ రెడ్డి గారు కళ్ళు కంటున్నట్టున్నారు, కేటీఆర్ గారు. రామన్ భాయ్ 10 సంవత్సరాల అనుభవం ఏమని డైరెక్ట్ ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రిని అడిగితే ఫామ్ హౌస్ లో పడుకొని ఇప్పటిదాకా 14 నెలలు రాలే, మొన్న వచ్చి ఇక నేను బయటికి వస్తున్నా అమ్మ పూలు వచ్చి అంటుండే. ఎక్కడ వస్తుంది? పూలి లేదు, ఏం లేదు, అంతా కారణం కాబట్టి గద్దె దిగిపోవాలని చెప్తా ఉన్నాం. ఇంకొకటి, ప్రజలు మభ్యపెట్టి కేసీఆర్ అరెస్ట్ చేస్తా, కేటీఆర్ జైలుకు పంపిస్తా అని కళ్ళబోలి మాటలు చెప్పిండు. ఎక్కడ కూడా తప్పు దొరకట్లేదు, మీరు అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎక్కడ కనిపిస్తలేదు. కాబట్టి కళ్ళబోలి మాటలు చెప్పుకుంటా కాలం వెళ్ళదీస్తున్నాం అంతే తప్పితే ఇందులో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటని వీళ్ళు, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఒకటని వాళ్ళు, ఇవన్నీ మాట్లాడి ప్రజలకు అయోమయం గురి చేసి తప్పుడు సంకేతాలు సోషల్ మీడియాలో అటాక్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏం చేస్తుంది, బీజేపీ ఏం చేస్తుంది, పబ్లిక్ సోషల్ మీడియాలో అటాక్ చేయడం. కంక్లూడ్ చేయండి రామ్మోహన్ గారు, కంక్లూడ్ చేయండి.
తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా రెండు శత్రువులే. సుమారుగా అనాదిగా కాంగ్రెస్ పార్టీ ఉండి కూడా తెలంగాణ ఇవ్వలేదు. 3 రాష్ట్రాల పేరు మీద చెప్పి కూడా వాజ్పేయి ప్రభుత్వంలో 2 రాష్ట్రాలు ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేయలేదు. కేవలం కేసీఆర్ గారి యుద్ధ నీతితోటి, రాజకీయ చతురతతోటి సబ్బండ వర్గాలు ఏకం చేసి కేంద్రంలో పెద్ద ఎత్తున లాభం ప్రెజర్ చేస్తే తప్పనిసరి పరిస్థితిలో ఎక్కడ దిక్కులేక కాంగ్రెస్ పార్టీ ఆ రోజు బిల్లు పెట్టి పార్లమెంట్ లో ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. అది టీఆర్ఎస్ పార్టీ సాధించుకున్నది. తెలంగాణ ఇచ్చేది ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు చాలా రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఎందుకు తెలంగాణ ఇవ్వలేదు? రామ్మోహన్ గారు డైరెక్ట్ గా మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? శత్రువుకి శత్రువు మిత్రుడు రాజకీయంగా మీరు కాంగ్రెస్ పార్టీని ఇన్ని దారుణాలు చేసింది కాబట్టి మేము బీజేపీతో మరి ఏదో మా ప్రయత్నాలు మేము చేసుకుంటున్నాం, డైరెక్ట్ గా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? భయమా మీకు? భారతీయ జనతా పార్టీ తెలంగాణకు వ్యతిరేకం. మేము ఎక్కడ కూడా బీజేపీతో పొత్తు కూడా లేదు, మేము ఒప్పందం చేసుకోలేదు. ఒకవేళ చేసుకున్నట్టుంటే మా యొక్క అధినేత తప్పకుండా బహిరంగంగానే ప్రకటన చేస్తాడు. కేసీఆర్ గారు మీరే చెప్పారుగా అనేక యుద్ధ విద్యలు, అనేక మైండ్ లో మెస్మరైజ్ చేయడం ఇవన్నీ మాకు బాగా తెలుసు, వెనతో పెట్టిన విద్య అన్ని చెప్తే కేసీఆర్ గారు ఎలా అవుతారు? చెప్పకపోతేనే కదా అయ్యేది. మీరే చెప్పారు ఇందాక. కేసీఆర్ ఎక్కడ రూపాయి ఒప్పందం చేయవారు. ఇక్కడ మనం గమనించుకోవాలి. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో గడిచిన 14 నెలలుగా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది, వాస్తవం అది. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో అది మొత్తం బయటపడుతున్న విషయం. అది జరపకుండానే ఈ యొక్క కులగల పైన తప్పు కలగగా చేసి ఈ ఎలక్షన్లు ఆపే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. దీని మేము భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఈ కాంగ్రెస్ పార్టీ దీనిపైన రాజమౌళి గారు కంక్లూడ్ చేయండి. ఒకటి చెప్తున్నా నేను, బండి సంజయ్ గారు ఏమన్నారు ఈ రోజు ప్రెస్ మీట్ లో 30% వస్తుంది, బీసీలకు అన్యాయం జరుగుతుంది అంటారు. దీనిపైన కేంద్ర మంత్రిగా మీరు ప్రెజర్ పెట్టండి రాష్ట్ర ప్రభుత్వానికి, బీసీలకు రావాల్సిన వాటా ఇవ్వాలి, ఇమ్మీడియట్ గా స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇంకొకటి గమనించాల్సింది, ప్రభుత్వం నడపడానికి చేత కాదు నీకు, అది అర్థమైపోయింది. కాబట్టి ప్రజల దృష్టి మరచడానికే ఇష్టం వచ్చిన అవాకులు చెవాకులు మాట్లాడకుండా సరైన పద్ధతిలో వ్యవహారం నడిపిస్తే బాగుంటుంది బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రైట్, వెంకటరెడ్డి గారు ఏదో చెప్తున్నారు, ఇందా నుంచి చెప్పండి. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మన కాంగ్రెస్ మిత్రులు మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే వాళ్ళ పాపం సోషల్ మీడియా చేంజ్ చేసుకోమనండి. ఎంతసేపు ఏమంటారంటే పాపం మీ దగ్గర ఉన్నంత డబ్బులు ఉండవు కదా సార్, వాళ్ళ దగ్గర మీరంటే కేంద్ర ప్రభుత్వం, వాళ్ళు మరి సోషల్ మీడియా మెయింటైన్ చేయాలంటే కష్టం కదా కాంగ్రెస్. ఒక్క నిమిషం లక్ష్మణాథ్ గారు నేను చెప్పనేది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తలేదు, వాళ్ళ నిర్ణయం వాళ్ళది. వాళ్ళు పోటీ చేస్తే మేము గెలుస్తుంటే కాబట్టి ఓడిపోతున్నామని వాళ్ళే చెప్పుకుంటే మేము చేసేదే ఉంది. మీకు వేయచ్చు కదా ఓట్లు, వాళ్ళు పోటీ చేయకపోతే ప్రజలు మీకు ఎందుకు వేస్తలేరండి ఓట్లు? ఓట్లు ఏమన్నా పార్టీకి పరిమితం ఉంటాయండి? మేము 16% నుంచి అసెంబ్లీలో 37%. వెంకటరెడ్డి గారు పెద్దలు విఘ్నులు, మీరు ఇంత పెద్దలు, రాజకీయంలో ఓట్లు ఏ రకంగా షేర్ అవుతాయో పోలరైజ్ అవుతాయో మీకు తెలుసు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 37% ఓట్లు వచ్చినాయి, మరి మొన్న 16% ఓట్లు వచ్చినాయి. అంటే ఎటు పోతాయండి ఓట్లు? ప్రజలు ఆయా కాలాలలో ప్రజలు అనుసరించేటువంటి పార్టీలు అనుసరించే విధానాలను నచ్చినట్టుగా పార్టీకి వేస్తారు తప్ప ఆ పార్టీ ఓ ఖాతాలో పొలం అనండి నీళ్లు మళ్లించడానికి ఉండవు. అవి తప్పుడు సంకేతాలు. రైట్, ధన్యవాదాలు చర్చలో పాల్గొనేందుకు వెంకటరెడ్డి గారు. 2014లో టీఆర్ఎస్ ఓటు బ్యాంక్ ఎంత? తెలంగాణలో ఎందుకు వచ్చినాయి ఓట్లు అంటే ఎవరి ఓట్లు ఒకరు వస్తాయి. ప్రజలను మనం నమ్మాలి, ప్రజల ఓటు గౌరవించాలా. అది రైట్. చివరిగా చెప్పండి, మీరేం చెప్తారు? మొత్తానికి ఏదేమని ఉండని మీ చీఫ్ కటి ఒప్పందం అయితే రేపు రకరకాల దాని గురించి వినికిడి వస్తుంది అనేది ఇప్పుడు అనలిస్ట్ గారు కూడా చెప్పడం జరిగింది. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బహిర్గతం చేయడం జరిగింది. మీ చీకటి ఒప్పందంతో మీరు మైండ్ గేమ్ ఆడుతున్నారు అనేది ప్రజలలో కూడా అది అర్థమవుతుంది. రేపు ఎమ్మెల్సీ ఏదైతే టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జరిగేటప్పుడు దాని రిజల్ట్స్ మనకు అర్థమవుతుంది. రైట్ రైట్, ధన్యవాదాలు చర్చలో పాల్గొంది వెంకటరెడ్డి గారు, ధన్యవాదాలు రామ్మోహన్ గారు, ధన్యవాదాలండి శివలాల్ కుమార్ గారు, ధన్యవాదాలండి రాజమౌళి గారు. ఏది ఏమైనప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ రోజున ఒక పెద్ద దుమారాన్నే లేపే అనుకోవాలి. సంస్థాగతంగా చూసినా కూడా మరి ప్రజల్లో ఒక క్వశ్చన్ అయితే లేవనెత్తుతుంది. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ కొన్ని దగ్గర పోటీ చేయట్లేదు, కేవలం ఇది మరి బీజేపీకి సానుకూలంగా చేయడానికే అని చెప్పి ప్రజల్లో కూడా రకరకాల ప్రశ్నలు లేవనెత్తున్నాయని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నమాట. మరి రానున్న రోజుల్లో ఈ పర్యవసానం ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండి. నమస్తే.